హాయ్ అండి. ఈ వీడియో అయితే నా ఎడ్యుకేషన్ జర్నీ పార్ట్ 3. పార్ట్ 1, 2 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ట్యాగ్ చేశాను. చెక్‌ఔట్ చేయండి. ఈ వీడియోలో నేను నా బీటెక్ జర్నీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్‌గా బీటెక్ కాలేజెస్ చూస్ చేసుకునేటప్పుడు మోస్ట్‌లీ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎంతమంది ప్లేస్ అయ్యారు? ఏ యూనివర్సిటీ కిందకొస్తది కాలేజ్? అలా చెక్ చేస్తారు కదా! నేను కూడా అవే చెక్ చేశాను. మనకు బీటెక్‌లో అడ్మిషన్స్ ఏంటంటే ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కాలేజ్‌కి వేరేగా ఉంటుంది. యూనివర్సిటీకి వేరేగా ఉంటుంది. కాలేజెస్‌ని బట్టి వేరే అవుతా ఉంటుంది. అకార్డింగ్ టు స్టేట్ కూడా డిఫర్ అవుతుంది. నేనైతే ఆంధ్ర, కర్ణాటక అండ్ తమిళనాడు ఈ 3 స్టేట్స్‌లో ఉన్న కాలేజెస్ కొన్నైతే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్. వాటినైతే రీసెర్చ్ చేశాను. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంది? ఫీజ్ ఎంతుంది? ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నిటిని చూసుకొని ఫిల్టర్ చేసుకున్నాననమాట. కొన్ని కాలేజెస్ ఎలా ఉంటాయంటే మనకు వాళ్ళ కాలేజ్, యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తేనే మనకు అడ్మిషన్ ఇస్తారు. అలా ఉంటాయన్నమాట. తెలిసిన వాళ్ళని అడిగి ఇంకా ఇంటర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతున్నారు అదంతా చూసుకొని ఫిల్టర్ అయితే చేసుకున్నాను. అవే కాకుండా ఇంకా ఎంసెట్ కూడా రాశాను కదా నేను. సో ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ఒక ఆప్షన్గా పెట్టుకొని అది కూడా అప్లై చేసుకుంటా ఉన్నానన్నమాట. అంటే ఎంసెట్లో మనకు కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా! ర్యాంక్ కార్డు, తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడు అలా ఉంటాయి కదా! సో అది కూడా చేసుకుంటా ఉన్నానన్నమాట ప్యారలల్‌గా. తర్వాత ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో మనము ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే కామెట్‌కి అనే ఎగ్జామ్ రాస్తే మనకు ఫీజు అయితే కొంచెం కన్సెషన్ వస్తదనమాట అకార్డింగ్ టు అవర్ ర్యాంక్. అందుకని కామెట్‌కే రాశాను. ఇంకా కొన్ని యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయితే రాశాను. లైక్ విఐటి అలాంటివన్నమాట. ఒక 3, 4 ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ నాకు ఒక 7,000 అయిందనమాట. బీటెక్ ఎంట్రన్స్ కోసం రాసిన ఎగ్జామ్స్కి లైక్ ఎంసెట్, జేఈ మెయిన్స్ 2 టైమ్స్ రాశాను. మా అప్పుడే ఫస్ట్ అనమాట జేఈ మెయిన్స్ 2 టైమ్స్ కండక్ట్ చేశారు అప్పటి నుంచి. తర్వాత ఇంకా ఈ కామెట్కి కొన్ని యూనివర్సిటీ ఎగ్జామ్స్, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఏం లేకుండా ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అయితే మనకు జేఈ మెయిన్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్ స్కోర్ తీసుకుని అడ్మిషన్ ఇస్తాయన్నమాట. అవి కూడా అప్లై చేశాను. ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ ప్యారలల్గా జరుగుతున్నాయి కదా మనకు. నేనైతే ఫైనల్గా ఒక కాలేజ్ అయితే చూస్ చేసుకున్నాను. అది తమిళనాడులో ఉంటుంది. నాకైతే దాంట్లో అడ్మిషన్ అకార్డింగ్ టు నా ఇంటర్ స్కోర్ అండ్ జేఈ మెయిన్ స్కోర్ అయితే వచ్చిందనమాట. అది కూడా థర్డ్ కౌన్సిలింగ్లో ట్రిపుల్ ఈ వచ్చింది నాకు ఫస్ట్. నేనైతే అదే చూస్ చేసుకున్నాను. మీకు అనిపించవచ్చు ఎందుకు ట్రిపుల్ ఈ తీసుకున్నారు, మీకు ఇంకా ఎంసెట్లో కూడా ర్యాంక్ వచ్చింది కదా, ఈ కౌన్సిలింగ్లో వెళ్తే వేరే ఏదైనా వస్తుందేమో, ఇక్కడైతే ఫీజు కూడా ఉండదు కదా అని మీకు అనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ కాలేజ్లో ప్లేస్మెంట్ రేట్ చూస్తే మనకు ఆంధ్రాలో నాకు ఎంసెట్లో వచ్చిన 2 కాలేజెస్ కంటే బాగుందన్నమాట. నాకైతే ఎంసెట్లో మిట్స్ వచ్చింది అండ్ విద్యానికేతన్ వచ్చిందనమాట. ఇవి మనకు మదనపల్లికి దగ్గరలోనే ఉంటాయి. మిట్స్ అయితే మదనపల్లికి చాలా దగ్గర, విద్యానికేతన్ అయితే తిరుపతి, మోహన్ బాబు తెలుసు కదా, సో అక్కడైతే వచ్చాయన్నమాట. నేనైతే ఇవి 2 కాదనుకొని తమిళనాడులో ఉన్న కాలేజ్లోనే జాయిన్ అయ్యాను అనమాట. ఇవైతే నాకు ఫ్రీగా వచ్చేవి. ఆంధ్రాలో రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఫీజు అయితే నాకు 6 lakhs వచ్చిందనమాట 4 yearsకి వితౌట్ హాస్టల్. ఒక సెమిస్టర్కి 70,000 అనమాట అరౌండ్. నేను అక్కడే జాయిన్ అవుతానని అక్కడే జాయిన్ అయినాను ట్రిపుల్ ఈ అయినా కూడా. ఇంకా మనం ఫీజు అంతా పే చేయలేమన్నమాట అప్పుడు. అంతా మా ఇంట్లో వాళ్ళు పే చేయలేరు. సో అందుకని ఎడ్యుకేషన్ లోన్కి అయితే వెళ్ళాను. ఎడ్యుకేషన్ లోన్ కూడా 3 lakhs వరకే తీసుకున్నాను. ఫస్ట్ 2 సెమిస్టర్ ఫీజు అయితే మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ పే చేశారనమాట. నేనైతే ఎడ్యుకేషన్ లోను మా నేటివ్కి దగ్గరున్న ఎస్బీఐలో అయితే తీసుకున్నాను. నార్మల్గా ఏంటంటే మా కాలేజ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ అంతా ఆఫ్లైన్లో జరిగేటప్పుడు బిఫోర్ కోవిడ్ కాబట్టి అక్కడైతే బ్యాంక్ వాళ్ళు వచ్చేవాళ్ళంట ఎవరికైనా లోన్ కావాలా అన్నట్టుగా. అప్పుడు నేను థర్డ్ కౌన్సిలింగ్లో వెళ్ళానమాట, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కూడా. థర్డ్ కౌన్సిలింగ్ అప్పటికి బ్యాంక్ వాళ్ళు ఎవరు రాలేదు. సో అందుకని ఇంకా బయట మా హోమ్ టౌన్కి దగ్గర ట్రై చేశాము. లక్కీగా లోన్ అయితే ఇచ్చారు. చాలా ప్రాసెస్ అసలు. ఫైనల్గా అయితే ఎలాగో లోన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ట్రిపుల్ ఈలో జాయిన్ అయిపోయాను. ట్రిపుల్ ఈ అంటే మనకు సాఫ్ట్వేర్ ఐటీ రిలేటెడ్వి ఎక్కువ రావన్నమాట ప్లేస్మెంట్స్. అవి రావాలంటే ఈదర్ ఈసీఈ ఉండాలా లేదంటే సిఎస్సి ఉండాలా. సో అది పెద్ద టాస్క్ అయిపోయిందనమాట ఇప్పుడు ఏంటంటే మా కాలేజ్లో మంచి స్కోర్ సిజిపిఏ వస్తే ఫస్ట్ ఇయర్ తర్వాత స్లైడింగ్ ఆప్షన్ ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకి సేమ్ సిలబస్ ఉంటుందన్నమాట. సో అందుకని ఇంకా సేమ్ సిలబస్ చదివి ఉంటాం కదా, సెకండ్ ఇయర్లో
ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనము. ఆ ఆప్షన్ ఉందని నాకు ముందే తెలుసు, అందుకే ఆ కాలేజ్ చూస్ చేసుకున్నాను నేను. తర్వాత అయితే ఇంకా అలా చదివేసి ఫస్ట్ ఇయర్ తర్వాత అయితే ఈసీఈకి స్లైడ్ అయిపోయాను అనమాట నేను. ఈసీఈకి స్లైడ్ అయ్యి తర్వాత కోవిడ్ వచ్చేసిన 2 ఇయర్స్ ఇంట్లో ఉండి థర్డ్ ఇయర్ ఎండ్లో వెళ్ళి ఫోర్త్ ఇయర్లో అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్లేస్ అయిపోయాను. ఫోర్త్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు 2 జాబ్స్ వచ్చాయి. అదొక పెద్ద స్టోరీ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఎలా వచ్చాయి, ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి, ఎలా అలో చేస్తారు, ఎందుకు కొన్ని వాటికి అలో చేయరు, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంటిన్యూ చేయండి నెక్స్ట్ వీడియోస్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.